ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందే రేషన్ బియ్యం తెలంగాణలో కీలకమైన సంక్షేమ పథకం. సాధారణంగా ప్రతి నెల 15వ తేదీ వరకు మాత్రమే బియ్యం తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల బియ్యం తీసుకోలేకపోయిన లబ్ధిదారుల కోసం ప్రభుత్వం తాజాగా గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మార్చి నెలకు సంబంధించి రేషన్ పంపిణీ గడువు ఈ రోజుతో ముగియాల్సి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది లబ్ధిదారులు బియ్యం తీసుకోలేదని గుర్తించిన ప్రభుత్వం మరో 2 రోజుల పాటు గడువును పొడిగించింది. దీని ప్రకారం రేషన్ కార్డుదారులు మార్చి 17వ తేదీ వరకు తమకు దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ల వద్ద బియ్యం తీసుకోవచ్చు. ఈ వెసులుబాటును వినియోగించుకోవాలని పౌర సరఫరాల శాఖ సూచించింది. వచ్చే నెల ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 3 నెలల రేషన్ ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ మే నెలల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వృద్ధులు మహిళలు ప్రతి నెల క్యూ లైన్లలో నిలబడి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అమలవుతున్న సన్నబియ్యం పథకం కింద ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల చొప్పున 3 నెలలకు కలిపి ఒకేసారి 18 కిలోల బియ్యం అందజేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సన్నబియ్యం పథకం దాదాపు 3.10 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తోంది.